నాయనా పుణ్యం గురించి, పూజల గురించి అన్నప్పుడు ఒక చిన్న ప్రశ్న అనేది ఉదయిస్తుంటుంది. కొందరు పూజలు చేసినప్పుడు కొన్ని అద్భుతాలు జరిగాయని చెప్తూ ఉంటారు. ఆ అద్భుతాలు ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే, వాళ్ళు తన్మయత్వంతో, ఎంతో సంతోషంతో స్వామి భగవంతుడు కరుణించి, వాళ్ళకి దీవించి, వాళ్ళతో ఏదో హ్మ్, మాట్లాడినట్టుగా ఫీల్ అయిపోతుంటారు. అందులో ఒక్కొక్కసారి మా సిస్టర్ ఉన్నారు. ఆవిడ చాలా పూజలు చేస్తుంటారు. ఒక తట్టడ పువ్వులుంటాయి గానీ ఆవిడకి పూజ చేసిన ఫీలింగ్ రాదు. సరే ఆవిడ మనశ్శాంతికి, మనసుకి సంబంధించిన విషయం చేసింది. ఆవిడ చాలా సార్లు నాకు చెప్తూ ఉంటారు. ఈరోజు దీపం చాలా ప్రకాశవంతంగా వెలిగింది. ఈరోజు స్వామివారు హృదయం మీద పెట్టిన ఒక పువ్వు పడింది అని. ఏవేవో తనకు జరిగిన అనేక సన్నివేశాలు చెప్తూ ఉంటుంది. సరదా పడిపోతూ ఉంటుంది. నేను అదే అన్నాను. ఒక పువ్వుకే నువ్వు సరదా పడిపోయావు. నేను పాడిన పాటకి అమ్మవారు పరవశించిపోయి, ఒళ్ళు పులకరించిపోయి, చిన్న చలితో వణికినట్టుగా అయిపోయి, జల 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 పువ్వులన్నీ రాలిపోయాయి అని నేను ఒక సన్నివేశాన్ని మా సిస్టర్‌కి వివరించాను. ఒకరోజు మా ఊరు వెనకాతల ఉన్న అమ్మవారి కోవిలు ఉంది. ఆ అమ్మవారి కోవిలికి వెళ్ళాను. వెళ్ళే ముందు పువ్వులు గట్ట మా ఇంట్లో ఉంటాయి కాబట్టి అవన్నీ కోసుకొని వెళ్ళాను. ఒక 15 మంది ముందున్నారు. ఆ 15 మందికి పూజ అయిపోయింది. తర్వాత 16 నేను కాబట్టి నాకు దగ్గర ఆపేసి మళ్ళీ 15 మంది వస్తే అప్పుడు మళ్ళీ పూజ మొదలెడతాడనమాట. పూజారి పద్ధతి. అంటే అదంతా నిండిపోతే అప్పుడు మొదలెడతాడు. మొదట మొదట వాళ్ళు ముందు వెళ్ళిపోతే తర్వాత వాళ్ళు మళ్ళీ కూడిన తర్వాత అందరికీ ఒక 10 మందికో 15 మందికో కూర్చుని పూజ చేస్తారనమాట. అది సిద్ధాంతం పద్ధతి. ఆ రోజు ఏం జరిగింది, 16 వ్యక్తి నేను కాబట్టి నన్ను ఆపేసి ఆ 15 మందికి పంపించి మళ్ళీ అక్కడ నుంచి 16 మందో 15 మందో వస్తే పూజ పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఖాళీగా ఉంది. పంతులు గారు కూడా బయటికి ఎందుకో వెళ్ళారు. ఇంతలో నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. అయ్యగిరి నందిని నందిత మోదిని అనే ఒక అమ్మవారిది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను రోజును. ప్రాక్టీస్ చేస్తే అందులోని ఒక శ్లోకం చాలా కష్టతరంగా ఉంటుంది. కష్టతరం అంటే అండి కాదు, పలకడం కొంచెం కష్టంగా ఉంటుంది. దాన్ని నేను బాగా ప్రాక్టీస్ చేశాననమాట. ప్రాక్టీస్ చేసి దాన్ని నేను ఎందుకు పాడకూడదు అని సెల్ ఓపెన్ చేసి ఆ శ్లోకాన్ని కొంచెం గొంతు పెంచి, ఆల్రెడీగా నాకు హైదరాబాద్లో గట్ట పాడడం అలవాటు కాబట్టి, మామూలుగా పాడడం కూడా అలవాటే కాబట్టి గొంతు పెంచి ఆ శ్లోకాన్ని నేను అమ్మవారి ముందు పాడాను నాయన. కొంచెం గొంతు ఎత్తి. ఎందుకంటే ఇంతకుముందు ప్రాక్టీస్ చేశాను కదా. చాలా తీయగా అమ్మవారి ముందు నేను పాడాను. పాడిన కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు అనుకోండి, లేకపోతే ఒక నిమిషం తర్వాత అమ్మవారి హృదయం మీద ఉన్న కలవ పువ్వు జర జర కిందకి పడిపోయింది. నేను షాక్ అయ్యాను. అమ్మవారి హృదయం మీద ఉన్న కలవ పువ్వు కిందకి పడిపోయింది. ఆ తర్వాత ఏమైంది, అమ్మవారికి మల్లెల దండేశాను నేను. ఆ మల్లెల దండ కూడా జర 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 కిందకి రాలిపోయింది. జారిపోయింది అనమాట. కలువ పువ్వు, మల్లెల దండ 2 జారిపోయాయి. కిందకి పడిపోయాయి. నాకొక్కసారి షాక్ అనిపించింది. ఎందుకంటే ఈళ్ళు పువ్వులు రాలితే ఏదో మంచి భగవంతుడు, భక్తి ఇవేవో అంటున్నారు కదా వీళ్ళందరికీ. నాకంతే తెలీదు. పాడేయడమే తెలుసు తప్పిస్తే నాకు అవన్నీ తెలీదు. ఇవన్నీ అనడం, వినడం తర్వాత నేనప్పుడు అనుకున్నాను, నా పాటకి అంత శక్తి ఉందా? అమ్మవారి హృదయం మీద ఉన్న కలవ పువ్వు కిందకి పడిపోయింది. అమ్మవారి పైనున్న మల్లెల దండ జరజరా రాలిపోయింది. ఇది నేను పాడిన ఆ శ్లోక మహత్యమా? లేక ఏదో ఆ
సర్దడంలోని పక్కకు జరగడంలోని జారిపోయిందా? ఏ విధంగా నేను అనుకోవాలి మరి ఈ సన్నివేశాన్ని చూసి? నా పాటకే అమ్మ వాళ్ళు పులకరించి, ఆ హృదయం మీద ఉన్న కలవ పువ్వు రాలిపోయిందనుకోవాలి. ఆ! మల్లెల దండ జరజరా రాలిపోయిందనుకోవాలి. అది నా శ్లోక మహత్యమే అనుకోవాలి. అమ్మవారు నన్ను కరుణించిందని అనుకోవాలి. కదా! మరి వీరు చెప్పిన దీని ప్రకారం. కానీ నాకు అలాగా అనిపించలేదు. ఏదో యాదృచ్ఛికంగా జరిగింది. అంతే తప్పిస్తే అంతర్శక్తి నా పాటకి ఉంది అని నేను అనుకోలేదు. కానీ వీడన్నప్పుడు నాకు కూడా అనిపించిందనమాట. హ్మ్. నేను కూడా ఇంత చక్కగా పాడుతున్నానా? అమ్మవారు కూడా పరవశించిపోయిందా అని. మరొక వీడియోతో మళ్ళీ వస్తానే. ఉంటానే.